చాలాసార్లు మన జీవితాల్లో అన్నీ బాగుంటాయి. దేవుడు మేలు చేస్తేనే మనం దేవుడిని వెంబడిస్తాం చాలాసార్లు. లేకపోతే కీడొచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించాలంటే ఆయన మనకి మేలు ఎంత గొప్ప మేలు ఏం చేశాడంటే ఆయన మన కొరకు ప్రాణం ఇవ్వడమే ఆయన చేసిన గొప్ప మేలు. కాబట్టి మన ప్రాణం ఉన్నంత వరకు ఆయన మనం స్తుతించాలి. ఏ పరిస్థితిలో అయినా, ఏ సిచ్యుయేషన్లో అయినా, శ్రమలైనా కష్టాలైనా, సో ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు డెఫినెట్గా దేవుడు అట్ల నుండి మనల్ని విడిపిస్తాడు. షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళని అగ్నిగుండంలో వేస్తున్నప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు వాళ్ళు. సో కాబట్టి దేవుడు వాళ్ళని కాపాడాడు. సో మన ప్రాణం ఉన్నంత వరకు మనం ఆయనని స్తుతించాలి. మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు కాబట్టి మనం ప్రాణం పోయేంత వరకు ఆయనతోనే మనం ఉండాలి. కాబట్టి ఆ మీనింగ్ వచ్చే సాంగ్, మీ అందరికి వచ్చిన సాంగ్ ఏది? నాతో కలిపి మీ అందరు పాడండి. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా
నలిగిపోయినా నీవున్న ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో